రాజమౌళి సినిమా చేయాలి అనుకుంటే ఏది ఏఐ టెక్నాలజీతో చేయాలి అనుకుంటే ఒక రాజమౌళి ఉంటే సరిపోతుంది, ఇంకెవరు అక్కర్లేదా? ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. దీనికి 2 రకాలు. ఒకటి మనకున్న మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ ఏఐతో రాజమౌళి నిర్మించిన సినిమా లాంటివి చేయలేకపోవచ్చు గాక, కానీ దానికి ప్యారలల్గా తయారు చేయగల శక్తి అయితే ఇప్పుడున్న ఏఐకి ఉంది. ఓకే. ఈ ఏఐ ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే మేము చూస్తున్న ఒక 1 ఇయర్లోనే జస్ట్ 2024 to 25కి వచ్చేసరికి రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసినాయి. ఏది ఏఐలో అంటే మెచ్యూరిటీ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతకు ముందు రోజులు ఒక మోడల్ క్రియేట్ చేస్తే అది రియల్ కాదులే తెలిసిపోయేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా అంటే స్కిన్ టెక్చర్ దగ్గర మొదలుపెట్టి స్కిన్ మీద ఉన్న ఆ హెయిర్ పాలికల్స్ని కూడాను ఇమిటేట్ చేసి తీసుకురాగలిగినంత సూక్ష్మమైన ఏఐ అనేది వచ్చేసింది ఇప్పుడు. హైపర్ ఫోటో రియలిస్టిక్ ఇమేజ్ క్రియేషన్ అండ్ మోడల్ క్రియేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు వెరీ ఫ్యూ మంత్స్, ఒక 6 months ఓవర్ డౌన్ ద టైమ్, 6 months ఆర్ 1 yearలోనే మనకి పీపుల్ క్రియేట్ చేయొచ్చు, యానిమేట్ చేయొచ్చు, అది సాధ్యమవుతుంది. ఓకే అన్న, ఇప్పుడు మేము గ్రోక్ 3 అది వాడుతున్నాం మేము. అంటే కంటెంట్ క్రియేషన్ ఎంత ఫాస్ట్ అయిపోయిందంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్ జస్ట్ ఇట్లా చెప్పగానే టక ఇచ్చేసింది, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. 1 నిమిషంలో ఇంటర్వ్యూకి సరిపడా కంటెంట్ మొత్తం వచ్చేసింది. కరెక్ట్. ఇంకా చాట్ జీపీటీ ఉంది, దానికి ఇది అడ్వాన్స్డ్ వర్షన్. అదే ఇప్పుడు మనకి గమ్మా 3, ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఇవేంటంటే ఈ ప్లాట్ఫామ్స్తో మనకి ఈవెన్ చాట్ జీపీటీ ఆల్సో వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్. దాని ద్వారా కూడా చాలా మనం చేయగలుగుతాము. నాట్ ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. జనరల్గా చాలా మంది ఏమనుకుంటారు చాట్ జీపీటీ అంటే ఏదో కంటెంట్ క్రియేషన్ అనుకుంటారు. నాట్ లైక్ దట్. చాట్ జీపీటీ ఇస్ ఎ స్ట్రాటజీ మేకర్. వీ కెన్ జనరేట్ స్ట్రాటజీస్, ఐడియాలజీని జనరేట్ చేయొచ్చు, కాన్సెప్ట్ని క్రియేట్ చేయొచ్చు. అంటే చాట్ జీపీటీ చాలా మంది ఏమనుకుంటారు అంటే చాట్ జీపీటీతో ఏదైనా స్క్రిప్ట్ కావాలి, స్క్రిప్ట్ తయారవుతారు, కానీ కాదు. చాట్ జీపీటీ ఇస్ ఒక రెవల్యూషన్ లాంటిది. అది ఎలా అంటే చాట్ జీపీటీ మన ఐడియాలజీని క్రియేట్ చేయగలుగుతాం, థాట్ ప్రాసెస్ మనం జనరేట్ చేయగలం. సో చాట్ జీపీటీ లాంటి ప్రస్తుతానికి అంటే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉన్నవి ఇవే. వీటి ద్వారా నేను మొన్న తెలుసుకున్నది ఏంటంటే చాట్ జీపీటీ ద్వారానే వీడియోలు కూడా తయారు చేయొచ్చు. అంటే చాట్ జీపీటీలో వీడియో ఇమేజ్ క్రియేషన్ అంత మెచ్యూరిటీ లేదు. సో దాన్ని మనం దాని పర్పస్ కూడా అది కాదు. సో దానికి సంబంధించిన టూల్స్ వేరే ఉన్నాయి, మళ్ళీ ఉన్నాయి మనకి రకరకాల టూల్స్ ఉన్నాయి. ఒకటి ఇమేజ్ క్రియేషన్, రెండవది వీడియో క్రియేషన్, మూడవది విఎఫ్ఎక్స్ క్రియేషన్. అట్లాగా దాని టూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రన్వే ఎంఎల్ ఉండొచ్చు కాక, చాట్ జీపీటీ ఉండొచ్చు కాక, ఇంకోటి ఉండొచ్చు కాక, ఇవన్నీ కూడాను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ టు డెవలప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. తెలియకుండానే మాలోకి వచ్చేసింది. ఇప్పుడు మా ఎడిటర్స్ ఒక టూల్ వాడుతున్నారు, ఏంటంటే మ్యూజిక్ క్రియేషన్. అంటే వాడు 3 అవన్నీ ఇచ్చేస్తే మ్యూజిక్ క్రియేట్ అయిపోతుంది. కరెక్ట్. 3 గట్టి ఇవ్వడం ఒకటే కాదు, కొన్నిసార్లు ఏం చేయవచ్చు అంటే మనం ఒక వీడియో క్రియేట్ చేస్తాం, ఆ వీడియోని అప్లోడ్ చేసి రిలవెంట్ మ్యూజిక్ అంటే రిలవెంట్ మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుంది. ఓకే. సో కస్టమైజేషన్. అవును. సో బేస్డ్ ఆన్ ద మూడ్ ఆఫ్ ద వీడియో చేయగలుగుతుంది. ఓకే. అయితే మనకు డౌట్ వస్తుంది, అన్ని ఏఐ చేస్తే ఇక మనిషి చేసేది ఏముంది? మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, కంపోజర్ చేసే వాళ్ళు, సింగర్స్ ఉన్నారు, వీరంతా ఏమవుతారు అంటే ఆన్సర్ ఈజ్ వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళ లైఫ్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ గ్రోత్ కానీ ఉంటుంది, కానీ ఏఐ పగ్గాలు పట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు ఏఐ పగ్గాలను విడిచిపెట్టి నాకు ఆల్రెడీ విఎఫ్ఎక్స్ వచ్చు, నాకు న్యూక్ వచ్చు, సెల్యూట్ వచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చు, నేను చేయగలుగుతాను, నాకు లైఫ్ ఉంది అంటే నో, సాధ్యం కాదు. వాళ్ళు కూడా డెఫినెట్లీ ఏఐని క్యాచ్ చేయాలి. వాళ్ళ విఎఫ్ఎక్స్ నాలెడ్జ్కి ఏఐ కూడా తోడైతే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అంతే తప్ప ఏఐ రావడం వల్ల విఎఫ్ఎక్స్ జాబులు పోతాయనో, విఎఫ్ఎక్స్ వాళ్ళు రోడ్డుని పడతారు అనేది రాంగ్ స్టేట్మెంట్ అన్న. ఇప్పుడు ఒకటి మహాభారత్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు, రాజమౌళి అనౌన్స్ చేశాడు ఆల్రెడీ. అంటే ఇంకో 2-3 సంవత్సరాలు పట్టవచ్చు అది షూట్కి వెళ్ళడానికి. అది ఏఐలో వచ్చే అవకాశం ఉందా? చేయొచ్చు బ్రహ్మాండంగా. నేను ఐడియా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ వాడతాం, వాడుకొని స్టోరీ బోర్డ్ తయారు చేస్తాం. స్టోరీ బోర్డ్ తయారైన తర్వాత అదే స్టోరీ బోర్డ్ని ఇమేజ్ కన్వర్షన్ కింద చేస్తాం. ఇమేజ్ కన్వర్ట్ అయినాక ఇమేజ్ని వీడియో కింద కన్వర్ట్ చేస్తాం. సో స్టోరీ బోర్డ్ ప్రాపర్గా ఉంటే ఎంటైర్ మూవీ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ఏ డెఫినెట్లీ 100%. ఇన్ హాలీవుడ్లో చాలామంది చేస్తారు ఇప్పటికే. కొన్ని సీన్లు, స్పెసిఫిక్ సీన్స్ని ఏదైతే మామూలుగా చేయడం చాలా కష్టసాధ్యం అవుతుందో అలాంటి సీన్లు మనం ఏఐ ద్వారా చేయొచ్చు. ఓకే, డెఫినెట్లీ. ఇప్పుడు ఒక సినిమా నడుస్తున్నప్పుడు మధ్యలో హీరో చనిపోయాడు అనుకో,
మిగతా సినిమాని మిగతా AI ద్వారా సినిమాని create AI చేయొచ్చు. ద్వారా కంప్లీట్ ఇంతకు చేయొచ్చా? ముందు రోజుల్లో మోడల్లో చేసేటప్పుడు తెలిసిపోయేది మనకి. అవును. అది సాధ్యం కాదు. అంటే అస్సలు సాధ్యం కాలా. అవును. హ్యూమన్‌తో చేసేటప్పుడు. ఈవెన్ 'అవతార్' లాంటి సినిమాలు వచ్చేటప్పటికే ద మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ యానిమేషన్ బాగా పెరిగింది. ఓకే. దాంట్లో ఎంటైర్ మూవీని యానిమేషన్‌లో చేసినప్పటికి కూడా ఓకే. మనకి రియలిస్టిక్‌గా అనిపించేటట్టుగా ఆ టెక్స్చరింగ్ గాని అవన్నీ తీసుకురాగలిగారు. రైట్. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు 1000 టైమ్స్ మోర్ బెటర్ దెన్ గ్రాఫిక్స్, బెటర్ దెన్ దోస్ గ్రాఫిక్స్ ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఏఐ. ఓకే. రైట్ అన్న, అంతా బాగుంది. మొన్ననే విన్నాను. మనిషి మీద కంటే కూడా బాగా ఆలోచించగలదు. ఇప్పుడు మీరు కూడా కరెక్ట్. చెప్పారు 1,00,000 రెట్లైనా కరెక్ట్. ఆలోచించగలదు అని. కరెక్ట్. అలాంటప్పుడు ఇప్పుడు బలవంతుడు బలహీనుడిని కరెక్ట్. డామినేట్ చేస్తారు. డామినేట్ చేస్తుంటాడు, అదుపు చేస్తుంటాడు. ఆ సిచ్యువేషన్ మనిషికి వచ్చే అవకాశం ఉందా? 100గా 1000% అవకాశం ఉంది. మై కారణం గుడ్నెస్. ఏంటంటే ఆ! ఏఐ అనేది ఎవ్రీడే బ్రీఫింగ్ తీసుకొని ట్రైన్ అవుతుంది. అదొక ట్రైన్డ్ యెస్. మోడల్. అవును. మనం ఇస్తున్న బ్రీఫ్‌కి ఆధారం తీసుకొని దాని ట్రైన్ ఎంత బాగా ట్రైన్ అవుతున్న కొద్దీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంటే కూడా ఎక్కువ ఇంటెలిజెన్స్‌కెళ్ళే అవకాశం ఉంది. ఓకే. దాన్ని మనకి ఎప్పటికైనా ఆ ప్రమాదం అనేది పొంచి ఉంది. హ్మ్. సో, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐ కంటే శక్తివంతమైనదని మనం నమ్ముతాం కాబట్టి, అవును. దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం గానీ, దాన్ని కంట్రోల్ చేసే చట్టాలు గానీ వచ్చినప్పుడు మాత్రమే దాని కంట్రోల్‌లో మనం ఉండగలుగుతాం. లేకపోతే మనకి ఏఐ అపోకలిప్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే. అదొచ్చిందనంటే డెఫినెట్‌లీ మనకంటే పవర్‌ఫుల్‌గా మోడల్స్ తయారవుతాయి. సో, మనల్ని ఖచ్చితంగా డామినేట్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఒక కాల్ సెంటర్ ఉంది. కాల్ సెంటర్‌లో ఒక 1000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అవును. 1000 ఎంప్లాయీస్ పొద్దున్న, రాత్రి నిరంతరం పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ తీసేసి ఒక సిస్టమ్ సెటప్‌ని గాని ఏర్పాటు చేయగలిగితే, ఈ కాల్ సెంటర్ పీపుల్ ఎలాగైతే కాల్ చేస్తున్నారు, ఫాలోఅప్స్ చేస్తున్నారు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఈ సేమ్ జాబ్ రోల్స్‌ని మనం ఏఐకి ట్రైన్ చేయడం ద్వారా ఏఐ విల్ రీప్లేస్ ఆల్ దిస్ 1000 పీపుల్. బా! అంటే మరి 1000 పీపుల్ 1% కూడా ఎర్రర్ ఉండదు ఇంకా. ఉండదు. ఎర్రర్ ఫ్రీ, ఫాలోఅప్ కరెక్ట్‌గా చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనలిటిక్స్. యెస్. ఎంతమంది కాల్ చేస్తే, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, హ్మ్. ఎంతమంది కరెక్ట్ యాక్యురేటు, ఇదంతా కూడా డేటా అనేది పర్ఫెక్ట్‌గా జనరేట్ చేయగలుగుతుంది. ఓకే. సో, హ్యూమన్ కంటే మోర్ ఎర్రర్ ఫ్రీ అండ్ యాక్యురసీ అండ్ మోర్ ఓవర్ వెరీ, వెరీ, వెరీ ఎకనామికల్. ఓకే. కానీ ఒకటన్నా, అంటే మీరు ఇంత చెప్తున్నారు. ఎంతైనా సహజంగా ఉండేది వేరు, ఇట్లా ఆర్టిఫిషియల్‌గా చేసేది వేరు. సహజత్వాన్ని కోల్పోదా ఈ మన ప్రక్రియ మొత్తం? ఎందుకంటే సహజత్వానికి అండ్ కృత్రిమం దానికి ఎప్పుడైనా డిఫరెన్స్ ఉండేటప్పుడు కోల్పోయే అవకాశం ఉంది. హ్మ్. సేమ్ ఉండేటప్పుడు అసలు కోల్పోయే ప్రశ్నే ఉంది. హ్మ్. నాకు తెలీదు అసలు మీరు ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. ఓకే. రెండోది రెస్పాండ్ అవుతుంది అది. నాట్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ క్వెషన్స్, స్టాటిక్ ఆన్సర్స్ ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఓకే. ఎలాగా? మీ పేరేంటి? నెక్స్ట్ క్వెషన్. మీరేం చేస్తారు? నెక్స్ట్ క్వెషన్. కానీ అలా కాదు అది. మీరు ఏదైనా క్వెషన్ వేశారు నాకు. నా పేరు సంగతి పక్కన పెట్టు. నాకు ఈ సమాధానం చెప్పు. అంటే ఆన్సర్ చేస్తుంది అది. ఓకే. సో అంటే ఏంటి? లైక్ ఏ హ్యూమన్. ఓహ్! అప్పుడు మీకు ప్రాబ్లమ్ ఏంది? యు ఆర్ టాకింగ్ టు ఏ హ్యూమన్ రైట్. విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు దానికి ట్రైనింగ్ ఇస్తే అది దానిలోంచి తీసుకొని చేస్తుంది అని. అంతవరకు బానే ఉంది. దీంట్లో 2 భయాలు. ఒకటి, ట్రైనింగ్ ఇచ్చేవాడు విలన్ అనుకో. దాని పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడు వచ్చిన ఛాలెంజ్. యెస్. ట్రైనింగ్ ఇచ్చినోడు విలన్ కావచ్చు. కంటెంట్ క్రియేట్ చేసిన వాడు కూడా విలన్ కావచ్చు. అదే అంట. దిస్ ఈస్ ద మేజర్ ఆఫ్ ది మేజర్ ఛాలెంజ్ ఇన్ ఏఐ ఇండస్ట్రీ. యెస్. ఇండస్ట్రీ మొత్తాన్ని నాశనం చేసే ప్రమాదం కూడా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బ్యాంకింగ్ సెక్టార్‌లో మీ ఐడెంటిటీ తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. అవును. ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్స్ మన యెస్. పొద్దున్న లేచి ఫోన్ మోగగానే మీకు జాగ్రత్త, భయపడండి అని చెప్తున్నారు కదా! ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బికాజ్ ఆఫ్ 88 లక్షల కోట్లంట 2014లో జరిగిన మోసాలు. కరెక్ట్. సైబర్ క్రైమ్. అంటే ఇక్కడ మనం సైబర్ క్రైమ్ మొత్తాన్ని ఏఐకి ఆపాదించడానికి వీల్లేదు. హ్మ్. ఏఐ ద్వారా జరిగే మోసాలు వేరేగా ఉంటాయి. అది ఓకే. డీప్ ఫేక్ ఏఐ ద్వారా జరిగే మోసాలు అవి. ఓకే. అంటే ఐడెంటిటీని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే చిన్న చిన్న విషయాలు కనిపిస్తుంది. మనం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అవును. పర్టికులర్ పర్సన్‌ని మనం తీసుకొని ఆ పర్సన్ నేను ఏ రకంగా అబ్యూస్ చేయగలచ్చు. ఓకే. అంటే ఒక వ్యక్తి హ్యాండిల్ చేసే వ్యక్తి చెడ్డ వ్యక్తి అయితే అవును. ఆ వ్యక్తి రెప్యుటేషన్ మొత్తం స్పాయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఘోరంగా. అది పొలిటికల్ రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ అవును. ఆ మనిషి జీవితాన్ని కూడా నాశనం చేసే ప్రమాదం ఉంది. యెస్. అలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు మాత్రమే అడ్డుకోగలగాలి. ఓకే. లేకపోతే మీరు చెప్పినట్టుగా అలాంటి ప్రమాదం డెఫినెట్‌లీ పొంచి ఉంది.